హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి. ఈరోజు మీ ముందరికి ఒక సూపర్ డూపర్ వీడియో తీసుకొచ్చాను. ప్రతిసారి కూడా మీకు యూజ్ అయ్యే వీడియో తీసుకొస్తున్నాను. ఈసారి కూడా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను అనుకుంటాను. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ అండ్ హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళ కోసం అండ్ యంగ్స్టార్స్లో వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్లో అండ్ ఆర్కే హెయిర్ స్టూడియో నుండి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మనకి ఇప్పుడు 30 years లోపలే జెంట్స్కి చాలా మందికి బట్టతల అనేది వచ్చేస్తుంది. ఆడవాళ్ళలో కూడా ఫోర్ హెడ్ హెయిర్ ఫాల్ అవ్వడం ఈ పొల్యూషన్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళందరి కోసం బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే వీళ్ళు వచ్చేసి మనకి హై క్వాలిటీతో హెయిర్ సెట్టింగ్ అనేది చేస్తున్నారు. ఇది కూడా మనకి ఎవరంటే సెలబ్రిటీస్ యూజ్ చేసి అంత హై క్వాలిటీతో హెయిర్ స్టైల్స్ కూడా మనకి ఎలా కావాలనుకుంటే అలా బెస్ట్లీ మన హెయిర్ స్టైల్కి సెట్ అయిపోయేలాగా మంచి సెట్ చేస్తున్నారు. అది కాకుండా సర్వీసింగ్ కూడా ఉంటుంది. హైదరాబాద్ మొత్తమే కాదు, వీళ్ళకి ఇండియా మొత్తంలో కూడా చాలా బ్రాంచెస్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ లొకేషన్లో ఉండే వాళ్ళకి ఆ బ్రాంచెస్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఈ మిగతా డీటెయిల్స్ అనేవి కూడా ఒకసారి మేడం అనేది కనుక్కుంటాం. అంటే చాలా మంది మనకి హెయిర్ ఫాలింగ్ తో కానీ కొంచెం చిన్న వయసులోనే మనకి బట్టతల రావడం, ఇలా లేడీస్కి కూడా అనేది మనకి ఫోర్ హెడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు అనేది. దానికోసం మీకు ఒక మంచి సొల్యూషన్ వీడియో. హాయ్ మేడం, యాక్చువల్లీ నేను రీసెంట్లీ మా రిలేటివ్ ఉన్నారు బ్రదర్. యాక్చువల్లీ తనకు కూడా మంచి హెయిర్ ఫాల్ అయిపోయి ఫేస్ అంతా పాపం 30 years లోపే అలా అయిపోయింది అనుకున్నాను. రీసెంట్లీ మన మ్యారేజ్లో చూస్తే నిజంగా నేను షాక్ అయ్యాను. తను వచ్చి నన్ను పలకరిస్తూ తన కాదని షాక్ అయ్యాను. అంత బాగుంది అనమాట. అండ్ దాని గురించి ప్రాసెస్ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ కొన్ని డీటెయిల్స్ అనేవి కూడా అండ్ మా యూవర్స్ అనేది కూడా యూజ్ అవుతుందని అండ్ కొన్ని డీటెయిల్స్ కనుక్కుందాం అనొచ్చు. అండ్ దాని ప్రాసెస్ ఏంటి, మనకి ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు అన్నట్లుగానే ఈ మధ్య చాలా మందికి చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతుంది. అది లేడీస్ కి కానీ జెంట్స్ కానీ ఒక కామన్ ప్రాబ్లం అయింది. దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనకి హెయిర్ ఫిక్సింగ్ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటాయి. అది క్లయింట్ కి తన ఒరిజినల్ హెయిర్ ని బట్టి తనకి ఏ ప్రాసెస్ సూట్ అవుతుందో మనం క్లయింట్ వచ్చిన తర్వాత తన డెన్సిటీని చూసి మనము ప్రాసెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఆ ప్రాసెస్ కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఎంతసేపట్లో అది టైమింగ్ అనేది ఎంతసేపు మనకు ప్రాసెస్ అనేది 1 hour లో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 1 hour లోనే. ఓకే, ఇంకా మనకు వచ్చేసి అంటే మనకి ఇప్పుడు అది ట్రై చేశాక అండ్ దానికి డైలీ హెడ్ బాత్ చేయొచ్చా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా వస్తాయా? దీనివల్ల అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇదంటే కంప్లీట్లీ నాన్ సర్జికల్ ప్రాసెస్. మన క్లయింట్ రాగానే తనకైతే 1 hour లో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తను ఏ హెయిర్ స్టైల్ చూపిస్తే ఆ హెయిర్ స్టైల్ ని మనం చేయగలుగుతాం. ఇంకా హెడ్ బాత్ విషయానికి వస్తే మనము క్లయింట్ కి క్లియర్ గా మనం ఎలా హెడ్ బాత్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు ఒక క్లయింట్ ఉన్నట్టున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మనకి వీళ్ళకి ప్రాసెస్ చేస్తారు. ఓకే, ఒకసారి మనం ప్రాసెస్ అనేది కూడా చూద్దాము. ఓకే, మొత్తం మనకి ఇక్కడ మనకి ఇంతవరకు పల్చగా ఉంది కదా. బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బిఫోర్ లుక్. మనం ప్యాచ్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ లుక్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే మేడం, ఇప్పుడు మనకి వీళ్ళకి హెయిర్ అనేది ఈ పర్సన్ కి మనకి రిమూవ్ చేస్తారు కదా, అండ్ హెయిర్ రిమూవ్ చేయకుండా ఆ హెయిర్ మీద కూడా పిక్ చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఉంటాయి. ఇప్పుడు ఇది ఏంటంటే తను బాండింగ్ ప్రాసెస్ ని చూస్ చేసుకున్నాడు. మనకి 3 types ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సార్ చూస్ చేసుకున్న ప్రాసెస్ వచ్చేసి బాండింగ్ అనమాట. బాండింగ్ అంటే ఏంటంటే మనం గ్లూ అండ్ టేప్ పెట్టేసి ప్యాచ్ ఫిక్స్ చేస్తాం. గ్లూ అండ్ టేప్ పెట్టాలంటే పల్చగా ఉన్న హెయిర్ అనేది ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేయకపోతే మనకు గ్లూ అనేది అంటుకోదు, హెయిర్ కి అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ పల్చగా ఉన్న హెయిర్ ని మెజర్మెంట్ తీసుకొని ట్రిమ్ చేసేసి మనం గ్లూ అండ్ టేప్ పెట్టేసి ప్యాచ్ ఫిక్స్ చేస్తాం. మనకు ఒకవేళ హెయిర్ వద్దు తీయకూడదు అనుకున్నా కూడా క్లిప్పింగ్ ప్రాసెస్ ఉంటుంది, క్లిప్స్ తోటి పెట్టుకునేది అనమాట. ఓకే, ఇంకా మనకి మిగతా ప్రాసెస్ చూద్దాము. మనకి ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఇది ప్రొటెక్టర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇచ్చింగ్ గానీ ర్యాషెస్ గానీ రాకుండా మనకి అది స్కిన్ ప్రాబ్లం అనేది రాకుండా మనకి ఇది ఫ్రీ కొట్టేస్తున్నారు. ప్యాచ్ పెట్టడం కంటే ముందు తన ఒరిజినల్ హెయిర్ అనేది అటు ఇటు ఎగుడు దిగుడు ఉంది కదా, దాన్ని మనం మంచిగా హెయిర్ కట్ చేసేసి ప్యాచ్ పెట్టి దానికి తగ్గట్టుగా హెయిర్ కట్ అనేది చేస్తాము. ఓకే, నెక్స్ట్ చూసారు కదా, ఇది ప్యాచ్ అనమాట. దీనికి మనం టేప్ వేసేసాము. ఇప్పుడు తనకి అంతా నీట్ గా ట్రిమ్ చేసాము కదా. ఇప్పుడు ప్యాచ్ పెట్టేసి మనం ఆ ఒరిజినల్ హెయిర్ కి తగ్గట్టుగా మనం హెయిర్ స్టైల్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మనకి గమ్ అనేది అప్లై చేస్తున్నాం. డైరెక్ట్ గా హెడ్ కి అప్లై చేసుకోవచ్చు. ప్యాచ్ కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకి ప్రాసెస్ ఏది చేసుకోవచ్చు.
అంటే మనకి ఇది 1 month కంపల్సరీగా ఉంటుంది గమ్ అంటే 25 days to 30 days మధ్యలో ఎప్పుడైనా లూజ్ అవ్వచ్చు అనమాట. లూజ్ అయినప్పుడు మనకి సర్వీస్కి వస్తే సరిపోతుంది. ఓకే సరే కదా, ప్యాచ్ అయితే రెడీ అయిపోయింది. ఆ గమ్ అనేది పెట్టిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఆగి మనం ప్యాచ్ అనేది పెట్టించుకొని ఫిక్సింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ గా అప్లై చేయడం, జస్ట్ 4 fingers మందం మనము వదిలేసి ఆ స్టార్టింగ్ లైన్ నుంచి ప్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు అప్లై చేసే ప్రాసెస్ అనేది ఈ విధంగా హలో. ఓకే మనకి సెట్ చేసేసారు. ఇంకా మనకి అంటే మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మనకి అతను పర్సనల్ హెయిర్ కి సెట్ అయిపోయేలాగా హెయిర్ కట్ అనేది సెట్ చేస్తారు. ఓకే అంటే దీంట్లో కూడా మనకి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది. అంటే కొంతమందికి తక్కువ ప్లేస్ లో మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వడం జరుగుతుంది, కొంతమందికి బాల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా మెజర్మెంట్ ని బట్టి మనం ప్యాచ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి కొలతలు తీసుకున్నారు కదా ఆ విధంగా. అంటే ఇప్పుడు ఎక్కువ హెడ్ తక్కువ మెజర్మెంట్ ఉంటుంది, ఎక్కువ బాల్నెస్ ఉంటే మనకి ఒక అది పెడితేనే లుక్ చేంజ్ అయిపోయింది. ఇంకా మనకి కటింగ్ అంతా చేస్తే అవుట్లుక్ అనేది మంచిగా వస్తుంది. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు హెయిర్ కట్ అనేది. తనైతే ఒక ఫోటో చూపించారు, సేమ్ అదే విధంగా మనం హెయిర్ స్టైల్ చేయడం దానికోసం మనకి కటింగ్ చేస్తున్నాం. ఓకే రెడీ అయిపోయినట్టేనా మేడం? హెయిర్ కట్ మొత్తం మనకి చేసేసారు. యాక్చువల్లీ న్యాచురల్గా ఉన్నట్టుంది. అండ్ ఇందాక పర్సన్ చేస్తే చేంజ్ ఉంది, అండ్ ఇప్పుడు ఫుల్ యంగ్ అయిపోయినారు. చాలా బాగుంది. అండ్ మనకి ఇప్పుడు బాగుంది. అసలు ఇది పెట్టించిందని కూడా తెలియటం లేదు. మన దగ్గర జెంట్స్ కే కాదండి, లేడీస్ కి కూడా ఎక్స్టెన్షన్స్, ఫుల్ విగ్స్ అన్ని రెడీగా ఉంటాయి. ఇందాక మనకి చెప్పారు కదా. లేడీస్ కి ఏంటంటే మనకి డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వాల్యూమ్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే హెయిర్ మొత్తమే ఉండదు, కొంతమందికి పల్చబడడం, ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి కదా. వాళ్ళకి ఏ విధంగా పోయింది దాన్ని బట్టి మనము హెయిర్ ప్యాచ్ ఎక్స్టెన్షన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి చూడండి, దీన్ని మనం టాపర్ అంటాం. ఇట్లా మనం క్లిప్స్ తో పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. మనకి హెయిర్ కనేది జస్ట్ క్లిప్స్ యూజ్ చేసాం. ఇందాక మనకి ప్యాచ్ లా కాకుండా ఇక్కడ మనకి ఇది ఇలా ఇంకొకసారి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి స్కాల్ప్ లాగా కనిపిస్తుంది చూడండి. ఓకే మొత్తం మనకి స్కిన్ అలాగే అనిపించేస్తుంది. రూట్ నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. అవునవును. ఓకే మనకి ఎవరైనా ఇప్పుడు యూజ్ చేసినా అంటే క్లిప్ ఎక్స్టెన్షన్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మామూలుగా జడ వేసుకున్న కొంతమందికి వాల్యూమ్ తక్కువ కనిపిస్తుంది కదా. ఈ క్లిప్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని మనము పోనీటైల్ వేసుకోవచ్చు, అల్లుకున్నా గానీ జడ వేసుకున్నా గానీ మంచిగా వాల్యూమ్ అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం చిట్టు ఉంది, కొంచెం లెంత్ ఎక్కువ కావాలి, గ్రోతింగ్ లా అనిపించాలంటే అది పెట్టుకుంటే వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. మీకు లెంత్ కూడా ఇదేంటంటే ఒక 5 minutes లో ఇమీడియట్ గా మీరు ఫంక్షన్ పెళ్లికి వెళ్ళాలనుకో ఈజీగా మీరు 2 minutes లో ఇంట్లో పెట్టుకోవాలి. మనకి వీకెండ్స్ లో కూడా సాటర్డే సండే కూడా మనకు ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుంది. 9:30 to 7:30 ఆ టైంలో కూడా మీకు ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. అంటే మనం ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వచ్చి డీటెయిల్స్ కనుక్కోవడానికి కూడా ఫ్రీ కన్సల్టేషన్, ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. బాగుంది. ఏంటంటే డైరెక్ట్ గా చాలా మంది రాలేదు కదా, మనకి కొంచెం డీటెయిల్స్ అనేవి కనుక్కుంటారు. ఓకే మేడం, ప్రాసెస్ అయిపోయాక ఇప్పుడు మనకి ఇది పెట్టించుకోవడానికి వస్తారు కదా, కొంచెం లాంగ్ నుంచి రావచ్చు, కంటే దగ్గరలో ఉండవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడికే రావాలా, వేరే బ్రాంచెస్కి ఎవరికన్నా వెళ్ళాలా, లేకుంటే ఇలా? మనకి ఆల్రెడీ 16 బ్రాంచెస్ ఉన్నాయండి. 16 బ్రాంచెస్ కలిపేసి ఎక్కడైతే నియర్ అవుతుందో అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీ డెమో, ఫ్రీ అంటే 16 బ్రాంచెస్ అంటే మనకి హైదరాబాద్ లోకల్ అయినా లేకుంటే వేరే స్టేట్స్, ఆంధ్ర, తెలంగాణ, మీకు మహారాష్ట్రలో కూడా మన బ్రాంచెస్, ఏపీ సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి అక్కడ అందుబాటులో ఉంటుంది మేడం. అండ్ మనం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా, మేము అడిగిన క్వశ్చన్స్ కి అని మాకున్న డౌట్స్ అనేవి కూడా బాగా క్లియర్ చేశారు. అండ్ మనకి క్లయింట్స్ వచ్చినా కూడా మనకి ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటాను. అండ్ చూస్తున్నారు కానీ నాకున్న డౌట్స్ మీకు కూడా ఉంటే డైరెక్ట్గా రండి. అండ్ థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంతవరకు మనకి ప్రాసెస్ అండ్ మనకు ఉన్న డౌట్స్ అని క్లియర్ చేసినందుకు.